హాయ్ అండి. మీరు మీ సందు చివర కానీ మీ ఇండ్ల దగ్గర 20 రూపీస్ 25 రూపీస్ పెట్టి మినరల్ వాటర్ క్యాన్ కొనుక్కుంటూ మనం హెల్తీగా ఉందాం అనుకుంటున్నారా? మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇప్పుడు ఇది మేము 20 రూపీస్ మినరల్ వాటర్ అని చెప్పి తీసుకొచ్చాము. టీడీఎస్ లెవెల్ ఎంత ఉందో చూద్దాం. అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. అంటే మన వాటర్లో మనకి ఆరోగ్యకరంగా ఉండటానికి పోషకాలు మనకి ఫుడ్లో ఎలా అవసరమో వాటర్లో కూడా అంతే అవసరం. కాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం ఇవన్నీ మన ఎముకలకి కానీ మన అరుగుదలకు కానీ మన బాడీ మెకానిజంకి కానీ చాలా అవసరం. ఇప్పుడు దీంట్లో యూజువల్లీ మనకి టీడీఎస్ వాల్యూ 50 నుంచి 150 ఉండాలి డ్రింకింగ్ వాటర్కి. ఇప్పుడు మనం తెచ్చిన ఈ మినరల్ వాటర్ క్యాన్లో ఎంత ఉన్నాయో చూద్దామండి. 32 లెస్ దాన్ 50. ఇది వచ్చేసి ఎలా అంటే మొత్తాన్ని క్లీన్ చేసేసి లైఫ్ లేని వాటర్, లైఫ్లెస్ వాటర్, జస్ట్ ప్యూర్గా ఉంది అంతే, అంతేగాని ఆరోగ్యకరం కాదు. గవర్నమెంట్ మున్సిపాలిటీ ట్యాప్ వాళ్ళు సప్లై చేసే వాటర్ అండి. దాంట్లో ఎంత ఉందో చూద్దాం. మీకు కనిపిస్తుందా? 247. ఇప్పుడు 247. వాళ్ళ ఇంట్లో ఆర్ఓ మిషన్ ఉంది, అక్కడ చూద్దాం. చూసారా ఎంత అనుకున్నారు? 19. అంటే ఈ వాటర్, ఈ ఆర్ఓ మిషన్లు కానీ మనం అనుకునే మినరల్ వాటర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లోరిన్, బ్యాక్టీరియానే కాకుండా మనకు కావాల్సిన మన బాడీకి ఉపయోగపడే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసేసి జీవం లేని నీళ్లు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో కాల్షియం ఇవన్నీ తగ్గినప్పుడు బాడీ తనలో ఉండేది తీసుకొని మెకానిజం చేస్తుంది. అందుకే తొందరగా కీళ్ళు ఎరిగిపోవటం, పళ్ళ సమస్యలు, ఇది ఎమ్మటే తెలియవండి. లాంగ్ రన్లో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అంటే మనకి గ్యాస్ ఫామ్ అవటం, అరుగుదల తగ్గటం అనేది జరుగుతుంది. ఇది గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ కదండి, ఇదేమో మన ఆర్ఓ వాటర్. ఈ రెండింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో మిక్స్ చేశాను. ఇప్పుడు టీడీఎస్ చూద్దాం. 150. సో మనం ఏం చేయగలమంటే మనం మున్సిపల్ ట్యాప్ వాటర్ ఒక గ్లాస్ అయితే ఈ ఆర్ఓ వాటర్ ఒక గ్లాస్ కలిపి తాగితే మనకి 150, 180లో సరిపోతుంది. మన బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ సఫిషియెంట్గా వస్తాయి. మన ఆర్ఓ వాటర్ అందరూ మినరలైజర్ అవన్నీ పెట్టాలంటే 9,000, 10,000 పడుతుందండి. అలాంటి వాటర్ ఫిల్టర్ అందరూ కొనుక్కోలేదు. స్టీల్ వాటర్ ఫిల్టర్స్, క్యాండిల్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం మున్సిపల్ వాటర్ కానీ పంచాయతీ వాళ్ళు సప్లై చేసే వాటర్ పోసుకొని ఆ ఫిల్టర్ అయిన నీళ్ళన్నీ ఒక బిందులో కానీ దేంట్లోనూ పోసుకొని దాంట్లో మినరల్ వాటర్ మీరు తెచ్చుకొని యాడ్ చేసుకున్నారంటే అది సగం ఇది సగం చేసుకుంటే మనకు కావాల్సిన టీడీఎస్ వాల్యూస్ సరిపోతాయి అన్నమాట.